1997 నుంచి 5 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగిన పేరు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు పాజిటివ్ టాక్తో దూసుకుని వెళ్లాడు. మంచి మంచి సినిమాలు చేసి ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. పెళ్లి, కోరుకున్న ప్రియుడు, స్నేహితులు, మనసిచ్చి చూడు వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈయన నటించిన పెళ్లి అనే సినిమా ఈయన కెరీర్ కే సూపర్ హిట్ గా నిలిచిందని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఈ సినిమా తర్వాత చక్రి, ప్రేమించే మనసు, మనసిచ్చి చూడు వంటి సినిమాలతో నవీన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈయన ఎవరో కాదు, సీనియర్ ఎన్టీఆర్ గారి కొడుకు రామకృష్ణ అల్లుడని మీకు తెలుసా? రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు నవీన్. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. తర్వాత నవీన్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక వడ్డే నవీన్ స్టార్ హీరోగా ఎదుగుతా అని ఎంతమంది అనుకున్నారు, కానీ అనుకోకుండా కనుమరుగయ్యారు ఈ హీరో. చివరిగా 4 సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వచ్చిన అటాక్ సినిమాలో కనిపించారు నవీన్. కానీ నవీన్ సెకండ్ ఇన్నింగ్స్ కి ఈ సినిమా పెద్దగా కలిసి రాలేదు. ఇక ముప్పల్నేని శివ దర్శకత్వంలో వచ్చిన కోరుకున్న ప్రియుడు సినిమాతో పరిచయమైన ఈ హీరో లవర్ బాయ్ గా గుర్తింపు సంపాదించారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని సంపాదించిన ఈ హీరో ఇప్పుడు బిజినెస్ లతో ఫుల్ బిజీగా ఉంటున్నారట. అయితే తనకు సూట్ అయ్యే పాత్రలు వస్తే మాత్రం ఖచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తానంటున్నారు నవీన్. వ్యక్తిగత సమస్యల వల్ల కెరీర్లో ఇబ్బందులు పడ్డారనే టాక్ ఉంది. ఇక రీసెంట్ గా పోయిన సంవత్సరం హీరో శర్వానంద్ నిశ్చితాంతంలో కనిపించారు. చాలా కాలం తర్వాత నవీన్ కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆయనలో ఏ మార్పు రాలేదని, ఇప్పుడు కూడా అంతే అందంగా కనిపిస్తున్నారని అంటున్నారు ఆయన అభిమానులు. మరి ఈయన ఏమైనా సినిమాలో నటిస్తారో అవి ఎలా ఉంటాయో చూడాలి మరి.